ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న పంచాయతీ షాపులలో నిర్వహిస్తున్న కోడి మాంసం దుకాణాన్ని అక్కడి నుండి తొలగించాలని, రాజీవ్ నగర్ కాలనీ వాసులు ప్రాణాలు కాపాడాలని ఏలూరు జిల్లా కేవీపీఎస్ కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంత మార్కెట్ దగ్గర నుండి ప్రధాన డ్రైనేజీ రాజీవ్ కాలనీ వరకు ఉందని, ఈ కోడి మాంసం వ్యర్థాలు ఆ డ్రైనేజీలో వదిలివేయడం వల్ల అవి రాజీవ్ కాలనీ వరకు వచ్చి అక్కడ ఆగిపోతున్నాయని, దానివల్ల అక్కడి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉండడం వల్ల నిత్యం ప్రజలు అనేక సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. దుర్వాసన భరించలేకుండా ఉందని, దీనిపై ఇంతకు ముందు కూడా అధికారులకు వినతి పత్రాలు అందజేశామని, నేటికి దీనిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని, లేని పక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. స్థానిక తహసీల్దార్ పివి చలపతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు దారా సికమణి, మైనారిటీ సెల్ అధ్యక్షులు అమర్తల యూసుపాదం తదితరులు పాల్గొన్నారు.